నమస్కారం. మనం ఇప్పుడు ట్రిగ్నామెట్రీ నుండి కొన్ని లెక్కలు చేద్దాం, నేర్చుకుందాం. మరి ప్రశ్న రాద్దామా? ఇదిగోండి. ఇప్పుడు మనం త్రికోణమితి నుండి కొన్ని లెక్కలు నేర్చుకుందాం. ప్రశ్న రాస్తున్నాను ఇక్కడ. ట్రిగ్నామెట్రీ సీకింగే ఒక చక్రం ఒక నిమిషంలో 360 చుట్లు తిరుగుచున్నచో 360 చుట్లు తిరుగుచున్నచో సెకనులో అది ఏర్పరచు రేడియన్లు. ఒక సెకనులో అది ఏర్పరచు రేడియన్లు ఎంత? ఇది ప్రశ్న. ఇప్పుడు జవాబు చూద్దాం. क्वेश्चन क्या है? एक चक्र व्हील है, वो व्हील क्या कर रहे, 1 मिनट में 360 टाइम्स घूम रहा है. तो 1 सेकंड में वो कितने रेडियन बनाएंगे? क्वेश्चन అది. 1 सेकंड లో ఎన్ని 1 सेकंड में, ठीक है, वो कितना रेडियन बनाएगा? तो देखेंगे. 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్లు. మరి 60 సెకండ్లు ఇంప్లైస్ 360 చుట్లు. అంటే 1 సెకండులో 360/60 చుట్లు. అంటే ఇప్పుడు ఇది మనం ఇక్కడ 6 సార్లు కొట్టేయచ్చు. 60 × 6 చేస్తే ఇది వస్తుంది 6 చుట్లు. ఒక చుట్టు ఈజ్ ఈక్వల్ టు 2π రేడియన్ అని మనకు తెలుసు. కనుక 6 చుట్లు ఈజ్ ఈక్వల్ టు 6 × 2π అంటే 12π అన్నమాట. ఇది జవాబు. समझ में आया ना? ठीक है. तो अभी दूसरा क्वेश्चन ले लेंगे हम. ఇప్పుడు ఇంకో ప్రశ్న రాసుకుందాం. భూమి ఉపరితల డిగ్రీ పొడవు భూమి ఉపరితల డిగ్రీ పొడవు 110.5 కిలోమీటర్లు. 110.5 కిలోమీటర్లు. భూమిని గోళంగా భావించి దాని వ్యాసార్థాన్ని కనుగొనండి. ఇది ప్రశ్న. సరేనా? ఇప్పుడు మనము దీనికి జవాబు ఏంటనే చెప్తాం. तो अभी हम क्वेश्चन को समझेंगे. तो धरती को एक बिल्कुल गोल जैसा सोच लो. फिर इसमें 1 डिग्री हम लिया, समझो ऐसा, ठीक है. 1 डिग्री लिए तो 1 डिग्री है ना. तो ये उपरितल में सरकमफ्रेंस में ये डिस्टेंस क्या है? 110.5 किलोमीटर है. इतना किलोमीटर है ये. तो इसका रेडियस कितना हम पहचानना.
तो ये 1 डिग्री को हम थीटा सोचेंगे और ये जो आर्क जैसा है ना, ये आर्क आर्क को हम एल लगाएंगे। तो हमको मालूम है एल इज इक्वल टू आर थीटा बोल के। तो 110.5 కిలోమీటర్లు కిలోమీటర్లు ఉంది కదా, బై కిలోమీటర్లో ఉంచుదాం. అట్లాగే ఆర్ ఎంత, 6400. అయితే మనకి ఆర్ తెలియదు అనుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం, సరేనా. ఆర్ మనము తెలియదు అనుకుందాం. మామూలుగా అయితే 6400 అని మనం రాస్తూ ఉంటాము. ప్రస్తుతం లెక్కలో మనం కనుక్కోవాల్సిందే ఆర్. సరే, అయితే ఆర్ తెలియదు అనుకుందాం. తీటా దియా గయా 1 డిగ్రీ. తో 1 డిగ్రీని మనము రేడియన్లోకి మార్చుకోవాలి. ఈ ఫార్ములా రాసినప్పుడు మనము తీటా ఎందులో ఉందన్నట్టు, ఇది తీటా డిగ్రీస్ ఇది, ఓకేనా. ఇప్పుడు మనము తీటా రేడియన్స్లో రాసుకోవాలి. అప్పుడు తీటా సి అన్నమాట ఇక్కడ ఇది, సరేనా. ఇది తీటా సి, సరేనా. సి అంటే వర్తులమానం, సర్క్యులర్ రేడియన్స్లలో తీసుకోవడం అనమాట ఇది, సరేనా. ఇప్పుడు దీన్ని మనం ఎలా మార్చుకుంటాం చూద్దాం. బై తీటా సి అని వేసుకోవాలి, సరేనా. అప్పుడు మనకు ఆర్ వస్తుంది కిలోమీటర్లలో. అయితే మరి ఈ తీటా సి ఎంత అన్నది తెలుసుకోవడానికి ఏం చేస్తాం మనము, మనకి ఒక విషయం తెలుసు, 180 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్. మరి 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రేడియన్ అంటే ఇది ఇంటూ ఇది బై ఇది, అంటే 1 ఇంటూ పై బై 180 అంటే పై బై 180. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 110.5 బై పై బై 180 అని వస్తుంది. ఇన్ని కిలోమీటర్లు అన్నమాట, ఇన్ని కిలోమీటర్లు. ఇప్పుడు అది ఈజ్ ఈక్వల్ టు 110.5 బై, ఇప్పుడు మనం దీన్ని 22/7 అని రాసుకోవచ్చు. పై విలువ 22/7 అని రాసుకోవచ్చు. ఆ 7 పైకి వెళ్తుంది, ఈ 180 కూడా పైకి వెళ్తుంది, సరేనా. ఇప్పుడు సుమారుగా మనం ఏం చేయొచ్చు, 11 2ల 11 10ల సుమారుగా కొట్టేయచ్చు, సరేనా. ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఇక్కడ 90 సార్లు కొట్టేయచ్చు, దీన్ని 90 సార్లు కొట్టేయచ్చు. ఇప్పుడు ఏమొస్తుంది చూసుకోండి, 7 9ల 63. ఇక్కడ 0 0 2 ఉన్నాయా అంటే 6300 వచ్చింది, అవునా. అయితే ఇక్కడ ఏముంది, 110.5 ఉంది అంటే 10 కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది, అవునా. 10 కన్నా 10 ప్లస్, ఇది 10 ప్లస్ అని పెడుతుంది దీన్ని, అంటే మన ఉద్దేశం ఏంటంటే 10 కంటే కొంచెం ఎక్కువ అని. కాబట్టి ఇప్పుడు ఇది సుమారుగా 6300 అని వచ్చిందా. ఇది 10 ప్లస్ లాగా తీసుకొని ఉంటే 6400 కిలోమీటర్లు అని వస్తుంది అన్నమాట. అర్థమైంది కదా ఈ లెక్క ఎలా చేసామో. మీకు ఓపిక ఉంటే మీరు సరైన విలువ ఎంత అన్నది కూడా కనుక్కోండి. నేను సుమారుగా రాశాను ఇప్పుడు ఈ జవాబు అలా, సరేనా. మరి మనము ఇంకొక లెక్కలోకి వెళ్దాము. ప్రశ్న రాసుకుందాం ఇప్పుడు. క్వశ్చన్ में इधर लिखूंगा, देख लो. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఒక త్రిభుజ కోణాలలో ఒకటి మిగిలిన రెండింటి సరాసరికి సమానం. ఒకటి మిగిలిన రెండింటి సరాసరికి సమానం. దాని అతిపెద్ద కోణం అతి చిన్న కోణానికి 3 రెట్లు. దాని అతి పెద్ద కోణం
అతి చిన్న కోణానికి మూడు రెట్లు. వర్తులమానంలో ఆ త్రిభుజ కోణాలు వర్తులమానంలో ఆ త్రిభుజ కోణాలు इज इक्वल टू एमिटी. जवाब చూద్దాం. तो क्वेश्चन क्या है सोच लो. एक ट्रायंगल में एक त्रिभुज में एक एंगल एक कोण कैसा है बाकी दोनों की बराबर है. ठीक है ना, बाकी दोनों की बराबर है. और सबसे बड़ा कोण सबसे बड़ा कोण कैसा है कोण सबसे छोटा कोण से 3 बार ज्यादा है. 3 गुना ज्यादा है. ठीक है, 3 गुना ज्यादा है. तो एक बार ठहरो, आप मैं इधर अच्छी तरह लिख लेता हूँ इसको. 3 गुना ज्यादा है. तो वर्तुल वर्तुलमान में वो कोण क्या होता है. ఇప్పుడు జవాబు చేద్దాం. ఏమంటున్నాడు, త్రిభుజంలో ఉన్న కోణాలలో ఒకటి మిగిలిన రెండింటి సరాసరికి సమానం. ఆల్ఫా బీటా గామా కోణాలు అనుకుందాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండింటి యొక్క కూడిక బీటా ప్లస్ గామా. అలాగే ఇలా అనుకుందాం. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 గామా. ఇది కూడా మనకి ఇచ్చారు. తర్వాత మనకి ఇంకో విషయం తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈ రెండు ఇచ్చిన అంశాల ప్రకారం दिए गए समाचार के अनुसार हम ऐसा लिख लिया. और हमको मालूम है अल्फा प्लस बीटा प्लस गामा करे तो हमको 180 डिग्री यानी पाई रेडियन आता है बोल के हमको मालूम है. ठीक है ना, तो फिर हम इधर कर देंगे इसको. तो अल्फा के बदले में क्या लिख सकता हूँ, बीटा प्लस गामा लिख सकता हूँ. ठीक है, तो देख लीजिए अल्फा प्लस बीटा प्लस गामा इज इक्वल टू पाई. अल्फा के बदले बीटा प्लस गामा लिखूंगा. फिर ये बीटा, ठीक है, तो ठीक है, अल्फा के बदले में क्या लिख सकता हूँ, बीटा प्लस गामा.
तो बीटा प्लस गामा को मैं अल्फा लिख सकता हूँ। तो इसका मतलब क्या होता है देख लीजिए, वेरी इंपॉर्टेंट है ये जो अभी बता रहा हूँ। इसके बदले में अल्फा लिख सकता हूँ, तो अल्फा प्लस अल्फा 2 अल्फा इज इक्वल टू पाई हो जाएगा। तो अल्फा इज इक्वल टू पाई बाई 2 हो जाएगा। तो फिर चलो, आपको अल्फा इज इक्वल टू 3 गामा है, लेकिन ये क्या है 3 गामा है। तो गामा इज इक्वल टू पाई बाई ये 2 ये 3 बोले तो 2 इंटू 3 6 हो जाएगा। ये भी आ गया हमको। फिर हमको बीटा चाहिए, तो फिर ये वाला ले लीजिए, ठीक है। तो या नहीं तो हम दूसरा या ऐसा भी कर सकते हैं। अल्फा इज इक्वल टू बीटा प्लस गामा है, तो बीटा इज इक्वल टू अल्फा माइनस गामा है। तो अल्फा तो पाई बाई 2 है, माइनस गामा कितना है पाई बाई 6 है। फिर इसका हम एलसीएम निकाले तो इधर नीचे 6 आएगा। फिर 2 3 बार जाएगा इसमें, वो 3 इंटू ये पाई इधर ऊपर से कॉमन निकाल सकते हैं। तो जब कॉमन निकाल दिया एक एक रहेगा, ये 2 3 बार जाएगा 6 में, तो 3 लिख सकता हूँ मैं। 3 इंटू वो जो एक इधर बच गया वो, ठीक है ना, ऐसा। फिर माइनस 6 एक बार जाएगा, वो एक इंटू इधर भी एक है बोल के समझ सकते हैं, तो 1 हो जाएगा। तो ये बनेगा 3 माइनस 1 2 बनेगा। 2 6 में 3 बार जाएगा, तो इधर ये रहेगा पाई बाई 3। तो पूरा आंसर आ गया हमको। अल्फा बीटा गामा क्या आ गया, इक्वल टू पाई बाई 2 बोल तो 90 डिग्रीज, और उसके बाद पाई बाई 3 बोल तो 60 डिग्री, फिर उसके बाद पाई बाई 6 तो वो 30 డిగ్రీ బన్ గయా, ఓకేనా. సో ఇట్లా మనం లెక్కలు చేయొచ్చు, చాలా సులభంగా ఉంటాయి. ఇప్పుడు మనము మరో లెక్క తీసుకుందాం, సరేనా.